గైస్ ఇక్కడ మెరలిక్స్ కంపెనీ పేరు చెప్పి ఒక స్టూడెంట్ ఇంకొక పర్సన్ ఈ కంపెనీ బ్యాక్ డోర్లో జాబ్ ఇప్పిస్తానని ఈ కంపెనీ పేరు చెప్పి ఒక ఏజెంట్ డబ్బులు ఈ విధంగా తీసుకొని జాబ్ ఇప్పిస్తాను ల్యాప్టాప్ ఇప్పిస్తానని చెప్పి దాదాపు 2 లక్షల వరకు తీసేసుకున్నాడంట. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు లిజన్. అసలు కనీసం అతని డీటెయిల్స్ కూడా వీళ్ళకి తెలియవు. అతను ఎవరు, అతను ఏంటి అనేది కూడా తెలియదు. తెలియకుండా ఎవరినో నమ్మి 2 లక్షలు డబ్బులు కట్టాడు. సో నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ విధంగా ఒక కంపెనీ ఎంఎన్సీ కంపెనీ పేరు చెప్పి లేకపోతే ఏదో కంపెనీ పేరు చెప్పి అక్కడ జాబ్ ఇప్పిస్తా ఇక్కడ జాబ్ ఇప్పిస్తా అంటే మీరు ఎందుకు దాన్ని పరిగణలోకి తీసుకొని డబ్బులు కడతా ఉన్నారో నాకు అర్థం కాని పరిస్థితి. అదే డబ్బులు పెట్టుకుంటే మీకు మంచిగా కోర్స్కి 1 ఇయర్ లేకపోతే 6-7 మంత్స్ ఒక 50-60 వేలు లేకపోతే 1 లక్ష రూపాయలు కోర్స్ పెట్టుకున్న 1 లక్ష రూపాయలు నీకు దగ్గర 10 నెలల వరకు మంత్లీ 7-8 వేలు 10,000 ఖర్చు పెట్టుకున్నా కానీ హాస్టల్కి పై ఖర్చులు పెట్టుకున్నా అంటే హైదరాబాద్లో ఉంటూ సర్వే అవుతూ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే మీరు ఆలోచన చేయాలి. అండ్ స్టిల్ ఇంకొక స్టూడెంట్ నాకు డీటెయిల్స్ పెట్టాడు. లైక్ పంజాగుట్టలో కన్సల్టెన్సీ ఇన్స్టిట్యూట్ కన్సల్టెంట్ మేబీ ఇన్స్టిట్యూట్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ చెప్పి దాదాపు 1,60,000 కట్టాలి, ఈ కంపెనీస్లో బ్యాక్ డోర్లో జాబ్ ఇప్పిస్తారని చెప్పి స్టూడెంట్ని పంపించడం జరిగింది. ఆ స్టూడెంట్ అన్న ఇది కరెక్టా కాదా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. దానికి సంబంధించి ఆ పంజాగుట్లో ఇన్స్టిట్యూట్ పేరేంటి ఆ డీటెయిల్స్ కూడా నేను మళ్ళీ ఆ స్టూడెంట్కి నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడు నాకు తెలిసి ఈ వీడియో అతను కూడా చూస్తున్నాడేమో నాకు తెలీదు. అండ్ డెఫినెట్లీ పర్సనల్గా నువ్వు మాట్లాడే కాబట్టి దానికి సంబంధించిన రిప్లై అనేది నేను ఆల్రెడీ రీసెర్చ్ చేశానమ్మా, నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. అండ్ బ్యాక్ డోర్లో జాబ్స్ అనేవి నమ్మొద్దు. సో ఆల్వేస్ ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాక్ డోర్లో జాబ్ ఇప్పిస్తాను అంత డబ్బులు కట్టు ఇంత డబ్బులు కంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా రోజులు జెన్యూన్గా నటించి జెన్యూన్గా ఉంటూ చాలా సంవత్సరాలు తర్వాత ఒక్కసారే ఎక్కువ డబ్బులు ఈ విధంగా కలెక్ట్ చేసుకుంటూ బోర్డు తిప్పేస్తూ ఉన్నారు. దీనికోసమే కంపెనీస్ కొంటున్నారు, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ కంపెనీ పేరు చెప్పారు, ఇంకో కంపెనీ పేరు చెప్తారు, ఎంఎన్సీ కంపెనీ పేరు చెప్తారు, ఎక్సెంచర్ అంటాడు, టీసీఎస్ అంటాడు, విప్రో అంటాడు. కంపెనీస్కి అసలు తెలియని కూడా తెలియదు చాలా వరకు. కంపెనీస్కి ఇలా జరుగుతున్న విషయం అసలు ఒక కంపెనీలో జాబ్ ఎందుకు జాయిన్ అవుతున్నారు చెప్పండి. ఆ కంపెనీకి మనం కాంట్రిబ్యూట్ చేసి మన స్కిల్ ఉంటేనే కదా మనం జాయిన్ అవ్వాల్సింది. వాళ్ళు మన స్కిల్ కదా మనకు కావాల్సింది. మన స్కిల్ ఇస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. దిస్ ఇస్ జనరల్ బేసిక్ థింగ్. మనం జాబ్ చేస్తాం కూడా అందుకే. సరే మీరు స్కిల్ నేర్చుకోవడానికి డబ్బులు కడుతున్నారా, ఫైన్. ఏదైనా కోర్స్ నేర్చుకోవడానికో ఇంకో దానికో నేర్చుకోవడానికి ఏదైనా డబ్బులు కడుతున్నారా, ఫైన్. అలా కాకుండా ఈ ప్రాసెస్లో వెళ్తూ ఉన్నారు. సో మీరు ఆలోచన చేయాలి. అండ్ ఏజెంట్కి డబ్బులు కట్టాడు. ఇప్పుడు నేను ఏజెంట్కి డబ్బులు కట్టాను, మా కంపెనీ మంచిది కాదు, ఫేక్ కంపెనీ అనడానికి లేదు. ఫేక్ కంపెనీ ఎలా అవుతుంది? నువ్వు కట్టిన కంపెనీకా? నువ్వు కట్టిన కంపెనీకి కాదు, నువ్వు కట్టింది ఒక పర్సన్కి, మిడిల్ మ్యాన్కి, ఒక ఏజెంట్కి ఎవరికో డబ్బులు కట్టావు. సో మనము డబ్బులు కట్టిన తర్వాత మనం బాధపడేదానికంటే ముందే ప్రివెంట్ చేయొచ్చు. ముందే మనం అసలు అట్లాంటి దారిలోకే వెళ్ళొద్దు అంటున్నాను నేను. ఎన్ని వీడియోలు చేశాము, ఎంత అవేర్నెస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను నేను. చాలామంది స్టూడెంట్స్ అన్న నేను డబ్బులు కట్టిన తర్వాత నేను వీడియో చూశానన్న, డబ్బులు కట్టకుండా చూడలేదన్న నేను వీడియో, మేబీ నా ఆలోచన మారేదేమో అని చెప్పి అంటా ఉన్నాడు ఇప్పుడు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఏదో కంపెనీ పేరు చెప్పి అక్కడ ఇప్పిస్తా ఇక్కడ ఇప్పిస్తా అని చెప్పి మధ్యలో లక్షల డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు అతను ఇల్లు కూడా మారిపోయాడంట. ఏంద్ర బాబు అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నా ఇల్లు మారిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేసేది ఏముంది, డెఫినెట్లీ చట్టం తన పని చేసుకుపోతుంది. లీగల్గా కంప్లైంట్ చేసి ఫార్వర్డ్ అవ్వడమే. న్యాయం జరగదు అనేది లేదు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కొంచెం టైం పట్టచ్చు మేబీ అంతా ఇన్వెస్టిగేషన్ చేసి. డెఫినెట్లీ కొంత రికవర్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు. అరే ఎంతమందికైనా వాళ్ళైనా చేస్తూ ఉంటారు, మనం ఎందుకు దీని గురించి ఆలోచించట్లేదు? లెట్ us థింక్ అబౌట్ ఇట్. అండ్ ఇది చాలా పెరిగిపోతుంది ఇంకా. అండ్ నేను ఇంకొకటి కూడా చూశాను, ఎంఎన్సీ కంపెనీస్లో కాగ్నిజెంట్లో 2.5 లక్షకి శాలరీ అని. దాని గురించి కూడా మనం డిస్కషన్ చేయాలి, దాని గురించి వర్కౌట్ చేస్తున్నాను. అసలు అది ఏంది, అసలు 2.5 లక్షలు ఏందిరా బాబు, 3 లక్షలు అని చెప్పి దాదాపు నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల నుంచే 3 లక్షలు ఉంది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం మనం. సో అది మాట్లాడాలి, దాని గురించి డీటెయిల్ విశ్లేషణ దాని గురించి చేయాలనుకుంటున్నాను. దాని గురించి ప్రిపేర్ అవుతున్నాను నేను. యాక్చువల్లీ ఈ స్టూడెంట్ నేను పొద్దునే మాట్లాడాను. ఈరోజు ఆగస్ట్ 15 కదా, ఈరోజు పొద్దునే మాట్లాడా ఈ వీడియో. అంటే ఈ వీడియో రిలీజ్ 16 రిలీజ్ అవ్వచ్చు, మేబీ 16 కానీ 17 కానీ. నేను మాట్లాడింది పొద్దున్నే స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. ఈ విధంగా జరుగుతుందన్న, ఏం చేయాలి, సో నేను ఎట్లా చేయాలి, ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి, లీగల్గా ఎలా యాక్షన్ తీసుకోవాలి, నాకు తెలిసిన విషయాలు నేను తనకు షేర్ చేయడం జరిగింది పర్సనల్గా. ఎనీవే మీరైతే డబ్బులు కట్టే ముందే ఆలోచించండి, డబ్బులు కట్టిన తర్వాత వెనక్కి రావు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలా కష్టం. లీగల్ కంప్లైంట్ చేసినా ఏం చేసినా కొంచెం టైం పడుతుంది, కష్టం అవుతుంది చాలా. అదే కట్టకుండా ఉంటుంటే బెటర్ కదా.
ఓకే, ఆలోచించండి ఒకసారి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.